ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఖరారైన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు హ్యాండ్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు ఆ పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే గానీ ఎంపీగా పోటీ చేయొద్దని అధిష్టానం మెలికపెట్టినట్టు ప్రచారం జరుగుతున్నది. రేవంత్ సర్కార్ ఇప్పుడు రైతు రుణమాఫీ పైన కీలక నిర్ణయం తీసుకుంది. రైతు రుణమాఫీ పైన ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న సమయంలో ఈ విషయానికి పైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టత ఇచ్చారు. అమలుపైన క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఈ ప్రక్రియ అమలుకు సంబంధించి విధి విధానాలు ఖరారు చేస్తున్నామని వివరించారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉండటంతో ఎన్నికల తరువాత ఈ గైడ్ లైన్స్ ను అధికారికంగా ప్రకటన చేస్తామని స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తెలంగాణలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ నుంచి కీలక నేతలు వరుసగా కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే పలువురు కీలక నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా అగ్రనేత అయిన కె కేశవరావుతో పాటు కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్టు ప్రకటించారు. ఈ నేతల ప్రకటన ఇప్పుడు బీఆర్ఎస్ లో కలవరం సృష్టిస్తుండగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరో బాంబ్ పేల్చారు. బీఆర్ఎస్ నుంచి దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని, ఏ క్షణంలోనైనా పార్టీ మారే అవకాశం ఉందని వివరించారు. సినీ హీరో నిఖిల్ టీడీపీలో చేరినట్లు ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో నిఖిల్ సిద్ధార్థ్ సైకిల్ కండువా కప్పుకున్నారు. నిఖిల్ మామ మద్దులూరి మాలకొండయ్య యాదవ్ బాపట్ల జిల్లా చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిఖిల్ సైతం టీడీపీకి తన మద్దతు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో నిఖిల్ టీడీపీ తరఫున ప్రచారం చేసే అవకాశం ఉంది. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ జనసేన పార్టీకి షాకులు తగులుతూ ఉన్నాయి. అభ్యర్థుల ఎంపికలో సీట్లు దక్కని నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీని వీడి పక్క పార్టీలోకి వలస వెళ్లుతున్నారు. ఈ క్రమంలోనే మరో కీలక నేత జనసేనకు షాకిచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం జనసేన సమన్వయకర్త పితాని బాలకృష్ణ జనసేన పార్టీకి రాజీనామా చేశారు. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో శనివారం వైసీపీ గూటికి చేరనున్నట్లు తెలిసింది. రఘురామకృష్ణరాజు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో బాగా వినిపిస్తున్న పేరు. కూటమి తరఫున నరసాపురం ఎంపీగా ఈయన పోటీ చేయడం పక్కా అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని ట్విస్ట్ జరిగింది. రాజుగారికి బదులుగా బీజేపీ అధిష్టానం మరో వ్యక్తికి నరసాపురం ఎంపీ టికెట్ కేటాయించింది. అనూహ్యంగా భూపతిరాజు శ్రీనివాసవర్మకు టికెట్ కేటాయించారు. దీంతో రఘురామకృష్ణరాజుకు నిరాశే ఎదురైంది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆప్ మరో మంత్రికి ఈడీ తాకీదులిచ్చింది. సీఎం కేజ్రీవాల్ కేబినెట్లో హోం, రవాణా, న్యాయశాఖ మంత్రిగా కైలాస్ గెహ్లాట్ కు నోటీసులు పంపింది. శనివారమే విచారణకు రావాలని అందులో స్పష్టం చేసింది. ఇదే కేసులో కేజ్రీవాల్ ను ఈ నెల 21న ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. గెహ్లాట్ ప్రస్తుతం నజఫ్గంజ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2021 నుండి 22 ఢిల్లీ మద్యం పాలసీ డ్రాఫ్ట్ ను రూపొందించిన ప్యానెల్లో ఆయన సభ్యుడిగా ఉన్నాడు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో భారతరత్న అవార్డుల ప్రదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. పివి నరసింహారావు తరపున ఆయన కుమారుడు ప్రభాకర్ రావు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. చౌదరి చరణ్ సింగ్, కర్పూరి ఠాకూర్, స్వామినాథన్ కుటుంబ సభ్యులు కూడా భారతరత్న అవార్డు అందుకున్నారు. కృత్రిమ మేధ రాకతో అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగా నైపుణ్యాలు పెంపొందించుకునేందుకు తమ దేశ ప్రజలను సింగపూర్ మళ్లీ యూనివర్సిటీల బాట పట్టిస్తున్నది. ఇందుకోసం పూర్తికాల డిప్లొమా కోర్సును రూపొందించింది. 40 ఏండ్ల పైబడిన వారు ఈ కోర్సులు చదవడానికి 90% ఫీజు రాయితీ కూడా అందిస్తున్నది. ప్రస్తుతం 40 ఏండ్ల పైబడిన ఉద్యోగులు తాము 20 ఏండ్ల క్రితం చదువుకున్న చదువులకు, ఇప్పటి చదువులకు ఎంతో మార్పు ఉంటుందని ఆ దేశ పార్లమెంట్ ఎంపీ టాన్ ఊమెన్ తెలిపారు. సిరియాపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. అలెప్పో సమీపంలో ఇజ్రాయెల్ సైన్యం తిరుగుబాటు వర్గాల వైమానిక దాడుల్లో తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని సిరియా సైనిక వర్గాలు తెలిపాయి. ఈ దాడుల్లో సైనికులతో పాటు సాధారణ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో భాగంగా శుక్రవారం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు తలపడ్డ విషయానికి తెలిసిందే. ఈ మ్యాచ్లో కేకేఆర్ జట్టు ఆర్సీబీని చిత్తు చేసింది.
ఇక ఫలితాన్ని పక్కన పెడితే ఈ మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఉప్పు నిప్పులా ఉండే విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్లు ఒకరినికొరు హగ్ చేసుకున్నారు. కోల్కతా బౌలింగ్ చేస్తుండగా ఇది జరిగింది. అమెరికా మహిళల జాతీయ క్రికెట్ జట్టులో హైదరాబాద్ మూలాలు ఉన్న ఇమ్మడి సాన్వికి చోటు దక్కింది. యుఏఈలో జరగనున్న వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ లో పోటీపడే అమెరికా తరఫున సాన్వి ప్రాతినిధ్యం వహిస్తున్నది. 15 ఏండ్ల సాన్వి 2020లో సానరామన్ యూత్ క్రికెట్ అసోసియేషన్ కాలిఫోర్నియా తరఫున క్రికెట్లో అరంగేట్రం చేసింది.